హాయ్ ఫ్రెండ్స్, ఎన్ఎస్డిఎల్ ఐపీఓ జూలై 30న వస్తా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఈ ఐపీఓలో పాల్గొంటే ఎంత లాభం వస్తుంది అనేది తెలుస్తుంది. గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఎంత ఉందో మీకు తెలుస్తుంది. ఓకే, ఎన్ఎస్డిఎల్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ 760 రూపాయల నుంచి 800 రూపాయలుగా ఫిక్స్ అయింది ఫ్రెండ్స్. అనధికార మార్కెట్లో షేర్ ధర 1025 రూపాయలతో పోల్చితే 22% తక్కువగా ఉంది. అయితే గ్రే మార్కెట్లో షేర్లు 145 నుంచి 155 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతం. ఓకే, ఇంకా ఇది కాగా జూన్లో అనధికార మార్కెట్లో ఎన్ఎస్డిఎల్ షేర్ ధర గరిష్టంగా 1275 రూపాయల వరకు ట్రేడ్ అయింది ఇప్పటి వరకు. ఇంకా ఐపీఓ వివరాలు చూస్తే ఎన్ఎస్డిఎల్ 4011 కోట్ల రూపాయల ఐపీఓ, ఇది 4011 కోట్ల రూపాయల ఐపీఓ జూలై 30న ప్రారంభమై ఆగస్టు 1న ముగిస్తుంది. ఓకే, జూలై 30న స్టార్ట్ అయ్యి ఆగస్టు 1న ముగుస్తుంది. ఓకే, ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా నడుస్తుంది. ఓకే, ఆఫర్ ఫర్ సేల్ అంటే ఒక కంపెనీ తన షేర్లను ప్రజలకు లేదా ఇతర ఇన్వెస్టర్లకు విక్రయించడానికి ఇచ్చే ఆఫర్. ఓకే, అంటే కంపెనీలు తమ షేర్లను పబ్లిక్ ఆఫర్ ద్వారా సేల్ చేసి మనీ సేకరిస్తూ ఉంటాయి. ఓకే, ఇలాంటి సందర్భాల్లో ఆఫర్ ఫర్ సేల్ విధానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, కంపెనీ వాళ్ళు. ఎగ్జాంపుల్ చూస్తే మనము ఒక కంపెనీలో ప్రమోటర్ల దగ్గర 70% షేర్లు ఉంటే వారు తమ హోల్డింగ్స్ను 50%కు తగ్గించుకోవాలనుకుంటే ప్రమోటర్స్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కొంత భాగాన్ని సేల్ చేస్తారు. ఓకే, చేసుకోవచ్చు వాళ్ళు. దీని ద్వారా ఇతర ఇన్వెస్టర్స్ కూడా కంపెనీలో వాటాలు కొనడానికి అవకాశం లభిస్తుంది. ఓకే, ఈ ఐపీఓ ద్వారా ఐడిబిఐ బ్యాంక్, ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు 5 కోట్ల షేర్లను సేల్ చేస్తున్నారు ఈ ఐపీఓ ద్వారా. ఐడిబిఐ బ్యాంక్ 2.22 కోట్ల షేర్లను, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి ఉంది కదా, 1.8 కోట్ల షేర్లను సేల్ చేస్తున్నాయి ఈ ఐపీఓ ద్వారా. ఓకే, ఇన్వెస్టర్లకు. ఈ ఐపీఓ ద్వారా ఎన్ఎస్డిఎల్ 16,000 కోట్లను లక్ష్యంగా చేసుకుంది. ఓకే, ఐపీఓ లాట్ సైజ్ ఐపీఓ ఒక లాట్ సైజ్ వచ్చి 18 షేర్లు. రీటైల్ ఇన్వెస్టర్స్ ఒక లాట్ కోసం కనీసం 14,400 రూపాయలు పెట్టుబడి పెట్టాలా. 14,400 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఓకే, షేర్ల అలాట్మెంట్ ఆగస్టున జరుగుతుంది. లిస్టింగ్ ఆగస్టు 6న జరుగుతుంది. స్టాక్ మార్కెట్స్లో లిస్ట్ అవుతాయి ఆగస్టు 6న. ఓకే, గ్రే మార్కెట్ ప్రీమియం వివరాలు చూస్తే అనధికార గ్రే మార్కెట్లో ఎన్ఎస్డిఎల్ షేర్లు 145 నుంచి 155 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతము. ఇది ఐపీఓ ధర కంటే 18% ఎక్కువ లాభాన్ని సూచిస్తున్నాయి. 18% లాభాన్ని. అయితే గ్రే మార్కెట్ ధరలు రోజు రోజుకు మారుతూ ఉంటాయి. ఒకరోజు వేరే విధంగా ఉంటుంది, ఈ రోజు ఒక రకంగా, రేపు ఒక రకంగా, మొన్నడు ఒక రకంగా ఉంటాయి. అయితే ప్రస్తుతం 18% లాభాన్ని సూచిస్తున్నాయి. ఓకే, ఇంకా మార్కెట్ పరిస్థితులను బట్టి పెరగవచ్చు, తగ్గవచ్చు గ్రే మార్కెట్ ప్రీమియం. ఓకే, ఇంకా ఆర్థిక పనితీరు చూస్తే మనం ఫైనాన్షియల్ రిజల్ట్స్ చూస్తే ప్రీవియస్గా 2025 ఫైనాన్షియల్ ఇయర్ థర్డ్ క్వార్టర్లో ఎన్ఎస్డిఎల్ 29.8% వృద్ధితో 85.8 కోట్ల నెట్ ప్రాఫిట్ను నమోదు చేసింది. ఓకే, ఆదాయం కానీ 16.2% పెరిగి 391 కోట్లకు చేరింది. 391 కోట్లకు ఆదాయం చేరింది. ఐపీఓ ధర 800 వద్ద ఉంది ప్రస్తుతము. ఓకే, ఎన్ఎస్డిఎల్ షేర్లు 46.6 పిఈ రేషియోతో ఉన్నాయి ప్రస్తుతం. పిఈ రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటాము. ఎన్ఎస్డిఎల్ షేర్లు 46.6 పిఈ రేషియోతో ఉన్నాయి ప్రస్తుతం. ఇది సిడిఎస్ఎల్ ఉంది కదా, ఆల్రెడీ లిస్టింగ్ అయింది. సిడిఎస్ఎల్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ లిస్ట్ అయింది కదా సిడిఎస్ఎల్. అలాగే ఇది ఎన్ఎస్డిఎల్ కానీ, ఇది సిడిఎస్ఎల్ 66.6 పిఈ కంటే తక్కువ. సిడిఎస్ఎల్ పిఈ 66.6 ఉంది. ఎన్ఎస్డిఎల్ పిఈ రేషియో వచ్చి 46.6 తక్కువ ఉంది. ఇంకా సిడిఎస్ఎల్ కంటే ఎన్ఎస్డిఎల్ పిఈ తక్కువ ఉంది. తక్కువ ఉంటే అది మంచిది.
లిస్టింగ్ రోజు లాభాలు రావచ్చు. ఓకే. ఫైనల్‌గా ఎన్ఎస్‌డిఎల్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ తక్కువగా ఉన్నప్పటికీ ఓకే. గ్రే మార్కెట్ ప్రీమియం ఎక్కువగా ఉంది. ప్లస్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఉన్నాయి. దీనికి ఆశాజనకంగా ఉన్నాయి ఫైనాన్షియల్ రిజల్ట్స్ గ్రే మార్కెట్ ప్రీమియం అట్రాక్టివ్‌గా ఉన్నాయి ప్రస్తుతం. ఓకే. ఈ ఐపీఓ విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది ఆగస్ట్ 6న లిస్టింగ్ రోజున తెలుస్తుంది. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.